మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పు. నువ్వు మా గోల్డ్ తీసుకున్నా అంటే ఇది గోల్డ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియో వచ్చేసి విష్ణు బర్త్డే రోజు అనమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు మిస్ కాకుండా చూసేయండి, ఓకేనా? ఇది విష్ణు బర్త్డే ముందు రోజు అనమాట. నైట్ అయితే డ్రెస్ తీసుకొచ్చాము. విష్ణు ఎప్పటి నుంచో పంచ కావాలని అడుగుతున్నాడు. సో ఇంకా డ్రెస్ అయితే తీసుకొచ్చి ఇచ్చామన్నమాట. ఇంకా వాళ్ళ గిఫ్ట్స్ అడుగుతూ ఉంటారు, ఇంకా వాటిని వెంటనే ఇవ్వలేం కదా, కొంచెం బడ్జెట్ చూసుకొని దాన్ని బట్టి ఇచ్చుకోవాలి. యాక్చువల్గా అయితే విష్ణు సైకిల్ కూడా అడిగాడు. సో ఫస్ట్ ఇవి చూద్దాంలే, దాన్ని మెల్లిగా చూద్దామని చెప్పి ఇంకా అది పక్కన పెట్టి ఫస్ట్ అయితే ఇంకా డ్రెస్ అండ్ ఇంకొక గిఫ్ట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా సింపుల్ చిన్నగా వాళ్ళకి ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఇద్దరు కూడా. సో ఇద్దరికి అయితే తీసుకున్నాము. ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము. ఎలా ఉంది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియో నచ్చితే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియోని లైక్ చేయండి, ఓకేనా? ఇది వచ్చేసి బర్త్డే రోజు అనమాట. మార్నింగ్ ఇంకా విష్ణుని లేపి అందరం కూడా విష్ చేసాము. ఇక పిల్లలకి గిఫ్ట్స్ వెంటనే ఇవ్వకూడదు, ఎందుకన్నానంటే పిల్లలకి అంటే ఇంపార్టెంట్ అయ్యింది అంటే ఓకే తప్పదు, కానీ ఇంకా మనకి అవసరమైంది అనవసరమైంది కూడా వాళ్ళు అడిగిన వెంటనే ఇచ్చామంటే పిల్లలకి దాని వాల్యూ తెలీదు. అంటే అడుగుతున్నాం టక్కుమని తెస్తున్నారు కదా అన్నట్టుగా వాళ్ళు అంటే ఇలాగ యూజ్లెస్ కూడా అడుగుతూ ఉంటారు. ఇంకా పేచీ అవుతుంది. మనం ఇచ్చి వెంటనే వాళ్ళకి అలవాటు అయ్యి ఒకవేళ మనం ఎప్పుడైనా లేదు అంటే మన సిచ్యువేషన్ తగ్గట్టు లేకపోతే వాళ్ళకి పేచి పెడతా ఉంటారు కదా. సో అలాంటి అలవాటు కాకుండా ఉంటాయి. అందుకని చెప్తున్నాను. ఏమైనా రాంగ్గా చెప్పుంటే కనుక ఎక్స్క్యూజ్ చేయండి, ఓకేనా? ఇంకా ఇదైతే నెక్స్ట్ వాడికి ఇంకా లేచిన తర్వాత స్నానము చేయించడానికి ఆయిల్ అది పెట్టేసి కొంచెం నలుగులాగా అయితే పెట్టానమాట. ఇంకా డైలీ అయితే ఎలాగ పెట్టుకోం కదా, ఇప్పుడు పండగలకు ఇలా బర్త్డేలకి ఇట్లా అయితే పెట్టుకుంటాం కదా. ఇంకా అందుకని చెప్పి ఇంకా అలా కొంచెం కానిచ్చేసి ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళాలి. ప్రేయర్లో హ్యాపీ బర్త్డే విష్ చేస్తారంట. సో టైంకి వెళ్ళిపోవాలి అని చెప్పి హడావిడి పడతా ఉన్నాడు. ఇంకా అందుకని వీడు ఫస్ట్ ఈ పని అయితే కానిచ్చేసాను. తర్వాత స్నానమై చేసి వచ్చేసి విష్ణుని దీపం పెట్టుకోమన్నాను. వాడికి వచ్చినట్టు పెట్టుకోమన్నాను. ఇంకా సింపుల్గా ఇలాగ అలా అని కాకుండా నీకు వచ్చినట్టు పెట్టుకో, తర్వాత నేను బ్యాలెన్స్ నేను చేసుకుంటానులే అని చెప్పాను అనమాట. కొంచెం అటుకులు బెల్లం ముక్క ప్రసాదం పెట్టి ఇంకా దీపం పెట్టి వాడైతే స్కూల్కి బయలుదేరిపోయాడు అనమాట. ఇంకా నేను తర్వాత వీడు వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్గా చేసుకొని తర్వాత పనులు తర్వాత కానిచ్చుకున్నాను అనమాట. ఇంకా తులసం దగ్గర కూడా పెట్టేసి వాడైతే రెడీ అవ్వడం స్టార్ట్ అయ్యాడు. ఇంక ఇక్కడ వీడు ఒక పక్కన వాళ్ళ నాన్న రెడీ చేస్తూ ఉంటే ఒక పక్క నుంచి టిఫిన్ చేస్తూ ఉన్నాడు. టైం అయిపోతుందనమాట. ఇంకా అందుకని పిల్లలకి మన సుఖాలు అంటే మన ఫెసిలిటీస్ అవే కాకుండా కొంచెం మన నష్టాలు కష్టాలు అవి కూడా చెప్తా పెంచుతూ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే మేము కష్టపడ్డాము కాబట్టి మా పిల్లలు ఇలా కాకూడదు అన్నట్టుగా అత్తారబెత్తంగా పెంచుతూ ఉంటారు. దాన్ని బట్టే పిల్లలు వేరే అంటే మనం ఒకలా అనుకుంటాం కానీ తర్వాత ఒకలా తయారవుతారు. అందుకని నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. అందుకని పిల్లలకి అన్నీ తెలిసేలాగా పెంచితేనే చాలా మంచిది. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ తర్వాత పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. నేను ఇంటి దగ్గర పనులు కానిచ్చుకున్నాను. ఇది వచ్చేసి నాన్న పంపించిన వీడియో అనమాట. ఒక సర్ప్రైజ్ విష్ణుకి బర్త్డే విషెస్ నాన్న పాట రూపంలో చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. అదైతే వినేసేయండి ఇప్పుడు. వసంతైన రోజు వసంతాలు పూసే నేటి రోజు, సందమామ పుట్టిన రోజు, బృందావని పూసిన రోజు, మా విష్ణు తేజ పుట్టిన రోజు, భలే మంచి రోజు, వసంతైన రోజు వసంతాలు పూసే నేటి రోజు, మరుమల్లెల నవ్వెన రోజు, భలే మంచి రోజు.
ఎలా ఉంది ఫ్రెండ్స్? నాన్న పాట చాలా బాగుంది కదా. నేను కూడా ఏదో ఫస్ట్ టైం వినడము, అంటే జస్ట్ మామూలుగా చిన్న చిన్న ఏదో అలా అలా విన్నాం కానీ ఇలా మంచిగా ఎప్పుడు వినలేదు. బాగా అనిపించింది. విష్ణు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ ఇది వచ్చేసి మధ్యాహ్నం నుంచి పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంకా కొంతమందికి ఫుడ్ అయితే తీసుకుంటాను కదా, అలా తీసుకున్నాను అనమాట. ఈ ఫుడ్ వచ్చేసి మనకి వై జంక్షన్లో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుందన్నమాట. అమ్మ వాళ్ళు వచ్చేసి అంటే ఫుడ్ అమ్మే వాళ్ళు అయితే విజయవాడ అనమాట అమ్మది. ఆయన వచ్చేసి ఇక్కడ ఊరనమాట. సో వాళ్ళు కూడా బాగా కలిసారు, బాగా మాట్లాడతారు. ఫుడ్ అది కూడా బాగుంటుంది, కాస్ట్ కూడా రీజనబుల్ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ వచ్చే దారిలో కొంతమంది ఇలాగ చూసుకుంటా అక్కడ పంచుకుంటా అయితే గుడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ తొండంనాడు వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది గుడి. ఇంకా ఇక్కడ ఏంటంటే శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనమాట. ఆల్రెడీ నేను చూపించినట్టున్నాను, నాకు చూపించాను ఒకసారి. సో మళ్ళీ అయితే ఈ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వామివారు ఎక్కడ ఏ ఊర్లో కూడా స్వామివారు వెంకటేశ్వర స్వామి కూర్చొని ఉండరు. ఇదే ఇక్కడ స్పెషల్. కూర్చొని ఉంటారనమాట. ప్రతి దగ్గర కూడా నిల్చొని ఉంటారు కదా, ఇక్కడ కూర్చొని ఉంటారు. అది కూడా శ్రీదేవి భూదేవి సమేతంగా అనమాట. సో ఇక్కడ స్పెషల్ వచ్చేసి అది. ఇంకా ఇక్కడ సాటర్డే భోజనం కూడా పెడతారు, కాకపోతే కొంచెం తక్కువ టైంలో ఉంటుంది. స్వామివారు ఇదిగోండి ఇక్కడ ఇలా ఉన్నారు, పూజ అయితే చేస్తున్నారు. స్వామివారు చూసారా ఎంత బాగున్నారు కదా, తీయనివ్వరు. కాకపోతే నేను మెల్లిగా అలా తీసాను అనమాట. ఇంకా స్వామివారు అమ్మవార్లు ఇద్దరు కూడా కూర్చొని ఉన్న విగ్రహాలు అనమాట. బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా అక్కడ అంతా చూసుకొని మేము వచ్చేసరికి ఇంకా భోజనం కూడా అయిపోయిందిలే అక్కడ. మేము తర్వాత మళ్ళీ బయట తీసుకొని అలా అలా కానిచ్చేసాము. ఇంకా గుడి బయట అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇంకా చూసుకొని అయితే ఇంటికి బయలుదేరిపోయాము. మధ్యాహ్నం కదా, మంచి ఎండ. ఇక్కడ కాళహస్తి గుడి దగ్గర బ్రిడ్జ్ మీద ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇది వచ్చేసి టెంపుల్ దగ్గర అనమాట. 4th గేట్ దగ్గర, అంటే 3rd గేట్ 4th గేట్ మధ్యలో రూట్ ఇది, అలా అనమాట. సో తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా పొద్దున హడావిడి అయిపోయింది కదా, పాపం మనకి అక్షంతలు వేయలేదు. ఇంకా అందుకని చెప్పి మా ఇద్దరము అక్షంతలు వేసేసి ఫస్ట్ అయితే దీవించేసాము. సో నెక్స్ట్ అయితే హర్షి వీళ్ళకి నెక్స్ట్ గిఫ్ట్ అనమాట. వీడు చూసారా నా అంత హైట్ అయిపోయాడు. నేను వాడికి అమ్మలా లేను. ఎలా పోతాయి వీళ్ళ హైట్లు, వీళ్ళ అత్తలు నాన్న అందరూ ఆ హైట్లే కదా. సో ఆ విధంగా అనమాట. అయితే గిఫ్ట్ సర్ప్రైజ్ వచ్చేసి ఇది. హర్షి వీడియో తీస్తున్నాడు, ఆడ బాధ మామూలు కాదు. ఆఫ్ చేస్తున్నా ఏంటిది? లేజర్ లైటా? ఇదే అనమాట గిఫ్ట్, లేజర్ లైట్. ఇద్దరు అసలు ఎప్పటి నుంచి అడుగుతున్నారో తెలుసా. మొత్తానికి ఈ రోజుకి తీసుకున్నాము, అది కూడా ఇన్స్ట్రక్షన్స్తో అనమాట. అంటే లేజర్ లైట్స్ కొంచెం డేంజర్ కూడా అంటారు, ఇంకా డైరెక్ట్గా మనుషుల మీద అట్లా వేయకూడదు అది అని చెప్పి, ఇంకా అందుకని అవన్నీ చెప్పి ఓకే అంటే ఎప్పుడో మాట తీసుకొని ఇప్పుడైతే తీసుకొచ్చారనమాట. అది సడన్ సర్ప్రైజ్. ఇద్దరు కూడా ఫుల్ అవాక్ అయ్యారు. హర్షి ఎక్స్ప్రెషన్ చూసారు కదా, అంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. అంత ఎప్పటి నుంచో అలా అడుగుతున్నారు అనమాట. బయటకు వెళ్ళినప్పుడు కనిపిస్తే చాలు అది లేజర్ లైట్ అని. అది డిఫరెంట్ షేప్స్ వస్తుంది, భలే అనిపిస్తుంది అనమాట డిజైన్స్ అన్నీ కూడా. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సైకిల్ తీసుకోలేదు, కొంచెం మనకి బడ్జెట్ టైట్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సైకిల్ మన వీధిలో కుక్కలు బాగా ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ తొక్కాలంటే కష్టంగా ఉంది. ఇంకా సైకిల్ వస్తే విష్ణు స్కూల్కి సైకిల్ వేసుకెళ్ళిపోతా అంటున్నాడు. స్కూల్ ఏమో మనకు వచ్చేసి 1.5 కిలోమీటర్ దూరం ఉంది. ఇంకా అందుకని కొంచెం లేట్ చేస్తున్నాము. ఆల్రెడీ సైకిల్ ఉంది, కాకపోతే అది కొంచెం చిన్నదైపోయింది వానికి, కొంచెం రిపేర్ కూడా వచ్చిందనమాట. ఇంకా అట్లా అని చెప్పి సైకిల్ అంటా ఉన్నాడు అనమాట. సో ఈ విధంగా విష్ణు హర్షి ఇద్దరు కూడా ఫుల్ హ్యాపీతో ఫీల్ అయ్యారు. అలా అయ్యిందనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి విష్ణుకి సేమియా పాయసం ఇష్టం అని చెప్పి అది కొంచెం చేశాను. ఇంకా సేమియా వచ్చేసి ఏదో ఒక స్వీట్ చేసుకోవాలి కదా, ఇంకా పొద్దున్నుంచి చేయకుండా అప్పుడు చేశాను అనమాట. నా పని అలా ఉంది. ఇంకా కేక్ అయితే అనుకోలేదు. విష్ణుని అడిగాను ఇట్లా బయట ఫుడ్డా కేకా అంటే, కేక్ వద్దులే అన్నాడు. మేము అసలు థాటే లేదు. కానీ తమ్ముడు నవీన్ వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అది చేసేసి తర్వాత రెస్టారెంట్కి అయితే వచ్చేసాము.
ఇంక ఇక్కడ ఫుడ్ అది ఫుల్గా లాగించేసి మెల్లిగా ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా మేము నలుగురము, తమ్ముడు, నవీన్ అందరం కూడా వచ్చామన్నమాట. ఇంకా నేను ఆ రోజు సాటర్డే కదా, సో నేను అందుకని వెజ్ తీసుకున్నాను, వీళ్ళందరూ నాన్ వెజ్ తీసుకున్నారు. ఇంకా ఆ విధంగా ఎవరి ఇష్టమైంది వాళ్ళు తినేసి ఫుల్గా లాగించేసి ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఈరోజు. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా. నేనేమన్నా మిస్టేక్గా మాట్లాడుంటే ఎక్స్క్యూజ్ చేయండి, ఓకేనా. నేను చెప్పినవన్నీ ఎలా ఉన్నాయి అది కూడా ఒకవేళ మీకు ఓకే అనిపిస్తే ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా.